కదా? అవునారా? అయితే నేను డాక్టర్ అవుతా. డాక్టర్ అయ్యి డాక్టర్ అయ్యి చాలా డబ్బులు సంపాదిస్తా. డాక్టర్ అయ్యేది డబ్బులు సంపాదించడానికి కాదు నాన్న. మరి డాక్టర్ అనేవాడు భూమి మీద ఉన్న దేవుడు లాంటి వాడరా. ప్రతి ఒక్కరు చేతులెత్తి నమస్కరిస్తారు. డాక్టర్ అయినందుకు ప్రతి ఒక్కరిని కాపాడాలి. సరే డాడీ, నేను డాక్టర్ అయ్యి ప్రజలందరినీ కాపాడతా. వెరీ గుడ్ నాన్న. విద్య వైద్యం ఇది భూమి మీద పుట్టిన ప్రతి మానవుడి హక్కు. యారా ఎంకన్నా, ఎంతసేపు రా? సందగాడు వచ్చారు, త్వరగా కానివ్వండి పని. అయిపోవచ్చిందయ్యా. అయ్యయ్యో, బాగా పడిపోయిందే. రే ఎంకన్నా, నీ కూతురు పడిపోయిందిరా. అయ్యో అయ్యో, ఏమైంది బాబు? ఏమైంది మా అమ్మాయికి? ఏమైంది బాబా? మా బాబుకి ఏమైంది బాబు? ఏమైంది? అయ్యో అయ్యో నాయనా భగవంతుడా, అయ్యో నా బాబుకి ఏమైందో? అయ్యో ఏమండి, అసలు ఏం జరిగిందండి? ఏం జరిగిందంటే ఏం చెప్పను, అంతా మా కర్మ. ఒకగానొక కూతురని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇంత చిన్న వయసులోనే అప్పుడే దీనికి నిండు నూరేళ్ళు నిండే పరిస్థితి వచ్చింది బాబు. అసలు ఏమైందో చెప్పండి. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పేదవాళ్ళుగా పుట్టడమే నేను చేస్తున్న పాపం బాబు. ఏం చెప్పను బాబు, ఈ ఊరు చేసుకుని పాపము శాపము. ఈ ఊర్లో ఒకే ఒక ఆసుపత్రి ఉండేది. ఆ ఊర్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉండేవాడు. ఆ డాక్టర్ ఉచితంగా వైద్యం చేసేవాడు. కానీ నరరూప రాక్షసులా మారిన ఈ ఊరు ప్రెసిడెంట్ ఆ డాక్టర్ని భయపెట్టి ఊరి నుంచి తరిమేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి వైద్యం కోసం వెళ్ళిన ప్రజల దగ్గర ఆ ధనదాహానికి బలైపోయింది. ఏం లేక వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు మానవ మృగాలు. చీ, మీది బ్రతికేనా? ఇలా భయపడుతూ ఎన్నాళ్ళు? పదండి, నేనున్నాను మీ తరపున. వాటి సంగతి నేను చూస్తాను. పదండి. మళ్ళీ వచ్చారండి అయ్యా. మళ్ళీ వచ్చారంటారండి డాక్టర్ గారు. అలాంటి పేదవాళ్ళని లక్షలు ఫీజు కట్టమంటే ఎక్కడి నుంచి కట్టగలం? డబ్బు లేకుండా ఎవడు చేస్తాడు వైద్యం? అలాంటి పేదవాళ్ళకి కూలి వాళ్ళకి ఫ్రీగా వైద్యం చేయాల్సిన గవర్నమెంట్ డాక్టర్ గారు మీరే అలాంటి ఆగు, నేను మాట్లాడతాను కదా. ఏంటి ఏంటి బెదిరిస్తావేంటి? బెదిరించడం కాదు డాక్టర్ గారు. మీలాంటి గవర్నమెంట్ డాక్టర్స్ ఇలాంటి పేదవారికి వైద్యం చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? హాస్పిటల్ దగ్గర రబాబు చేస్తున్నావు నువ్వు? ఉండు ఒక నిమిషం. హలో అశయ్ గారు, ఎవడో హాస్పిటల్ దగ్గరికి వచ్చి మా మీద గొడవ చేస్తున్నాడు. ఒకసారి రండి సార్. ఓకే సార్, ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను. నువ్వు ఫోన్ చేస్తే ఎవరు వస్తారులే, నేను ఫోన్ చేస్తే ఎవరు వస్తారో చూద్దు కానీ. సార్ వెంకటమణి గారు, ఒకసారి హాస్పిటల్ దగ్గరికి రండి సార్, త్వరగా రండి సార్. ఓకే సార్. ఈ గొడవ ఏంటో తెలియదాకా ఇక్కడి నుంచి కదిలేదు. రాను. సరే, ఈ గొడవ ఏంటో తెలియదాకా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు.
ఏరా ఇప్పటికీ రౌడీజం చేస్తున్నావా? ఎన్నిసార్లు చెప్పాలి? పద స్టేషన్కి. సార్ మర్యాద కాలు రోజులండి, లేదంటే గొడవలు అయిపోతాయి. ఎక్కడ తీసుకెళ్తున్నారు ఈ అబ్బాయిని? ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎందుకు తీసుకెళ్తున్నారు చెప్పండి. ఎవరు? వాడికి నీకున్న సంబంధం ఏంటి? ఎరా నీళ్ళెవరా? సార్ మర్యాదగా మాట్లాడండి. మరి అదేంట్రా, పద పోలీస్ స్టేషన్కి. 1 సెకండ్. సార్ చూడండి సార్, అంత దౌర్జన్యము. నేను ఏ తప్పు చేయకుండా స్టేషన్కి తీసుకెళ్తున్నాను. నేను ఏ తప్పు చేశానో చెప్పమానండి. అబ్బా కారణాలు చెప్పాలా? కారణాలు చెప్పకపోతే రారా? నేను ఎలా తీసుకెళ్లాలో మాకు తెలుసుదారా? మా పని ఇది. ఇంతకీ మీరెవరు? మీకెందుకు చెప్పాలి? మీరెవరు? వీఆర్ ఫ్రమ్ హ్యూమన్ రైట్స్. వైద్యం ప్రాథమిక హక్కు, ఇది చేరువలో ఉండాలి. సారీ సార్. డాక్టర్ గారు ఇంక ఈ విషయం ఎక్కడితో వదిలేసేయండి. ముందు అమ్మాయికి వైద్యం చేయండి. రేయ్ పదండ్రా. వైద్యం అనేది మనందరి ప్రాథమిక హక్కు. ఆ హక్కు కోసం పోరాడదాం. మానవ హక్కుల కోసం పోరాడదాం. మీ వెంకటమణి. నా పేరు శరణ్ రాజ్. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించాలని నా కోరిక. నా పేరు ప్రకాష్ మార్లపూడి.